ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల్లో ఎన్ఎంయు, ఈయూ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కృష్ణా రీజియన్ పరిధిలోని 6 డిపోల్లో ఈయూ, 2 డిపోల్లో ఎన్ఎంయు విజయం సాధించాయి. విశాఖ రీజియన్లో 9 డిపోల్లో ఎన్ఎంయు, 1 డిపోలో ఈయూ గెలుపొందాయి. నెల్లూరు రీజియన్ పరిధిలో ఎన్ఎంయు 8, ఎస్డబ్ల్యూఎఫ్ 2 డిపోల్లో విజయం సాధించాయి. ప్రకాశం రీజియన్లో ఎన్ఎంయు చెరో 4 డిపోలు దక్కించుకున్నాయి. గుంటూరు రీజియన్ పరిధిలో ఏయూ 8, ఎన్ఎంయు 5 డిపోల్లో విజయం సాధించాయి. కడప రీజియన్ పరిధిలో ఏయూ 4, ఎన్ఎంయు 3, వైఎస్ఆర్టీయూసీ 1 డిపోలో గెలిచాయి. ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల ఫలితాల సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఫలితాల సరళి ఎలా ఉంది? ఎన్ఎంయు, ఈయూలో ఏ సంఘం ముందంజలో ఉంది? అదేవిధంగా ఫలితాలపై కార్మిక సంఘాల స్పందన ఎలా ఉంది? కిషోర్ బాబు, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్నటువంటి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల ఫలితాలు చూస్తే కనుక ఇప్పటి వరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ల మీద ఆధిక్యంలో కొనసాగుతుంది. దాదాపు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 రీజియన్లు, ఆపరేషన్ రీజియన్లు, అలాగే 5 నాన్ ఆపరేషన్ రీజియన్స్ లో ఎన్నిక నిర్వహించారు. 12 ఆపరేషన్ రీజియన్స్ లోను కూడా దాదాపు మెజారిటీ రీజియన్ లో నేషనల్ మజ్దూర్ యూనియన్ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో వెళ్తుంది. కేవలం ప్రస్తుతం గుర్తింపులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ కేవలం ఎన్ఈసీ రీజియన్, అంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ఎన్ఈసీ రీజియన్, ఆ 2 జిల్లాల్లో మాత్రమే మెజారిటీ వచ్చింది. ఆ ఎన్ఈసీ రీజియన్ లో మాత్రమే ఎంప్లాయీస్ యూనియన్ స్థానిక గుర్తింపును కైవసం చేసుకుంది. మిగతా చూస్తే కనుక ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు చూస్తే కనుక చిత్తూరు జిల్లాలో ఎన్ఎంయు, నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే వైజాగ్ లోను ఎన్ఎంయు రీజనల్ గుర్తింపును కైవసం చేసుకుంది. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలను కూడా ఎన్ఎంయు స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకు వెళ్లి అక్కడ స్థానిక గుర్తింపును సాధించింది. అలాగే చూస్తే ఈస్ట్ గోదావరి, అలాగే ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాలను వీటన్నిటి కూడా ఎన్ఎంయు ఎంప్లాయీస్ యూనియన్ తో పోటీ, ఎంప్లాయీస్ యూనియన్ కు వచ్చినట్టు ఓట్ల కంటే కూడా ఎన్ఎంయుకు ఎక్కువ శాతం ఓట్లు పోలవడం జరిగింది. అధిక డిపోలు కూడా దాదాపు ఇప్పటి వరకు 126 డిపోలు, రాష్ట్ర వ్యాప్తంగా 126 డిపోల్లో దాదాపు 100కు పైగా 100కు పైగా డిపోలను ఎన్ఎంయు ఆధిక్యాన్ని కనపరుస్తుంది. ప్రస్తుతం కేవలం ఎన్ఈసీ రీజన్ లో మాత్రమే ఎంప్లాయీస్ యూనియన్ విజయం కైవసం చేసుకోగా ఇప్పటికే 3 రీజియన్ లో స్పష్టంగా రీజియన్ కైవసం చేసుకుంది, ఎన్ఎంయు కైవసం చేసుకుంది. ఇంకా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఫలితాల సరళిని బట్టి చూస్తే మాత్రం రాష్ట్ర స్థాయి గుర్తింపును ఎన్ఎంయు కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రసారి నాన్ ఆపరేషన్ రీజియన్ కూడా ఎంప్లాయీస్ యూనియన్ కడప, విజయవాడ, విజయనగరం జోన్ లో మాత్రమే కైవసం చేసుకుంది. అలాగే నెల్లూరు హెడ్ ఆఫీస్ లో మాత్రం ఎన్ఎంయు స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనపరిచింది. ప్రస్తుతం ఇంకా డిపోల్లో ఇంకా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఎన్ఎంయు చాలా డిపోలను మెజారిటీలో కొనసాగుతుంది. ఇది స్పష్టమైన పూర్తి స్థాయి ఫలితాలు రావాలంటే మరో గంట వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. స్పష్టమైన గంట పూర్తి అన్ని డిపోలను పూర్తి స్థాయిలో లెక్కింపు పూర్తయితే తప్ప రాష్ట్ర స్థాయిలో ఏ యూనియన్ గుర్తింపు పొందిందనే విషయం వెల్లడవుతుంది. కిషోర్ బాబు, ధన్యవాదాలు రమణ.